హాయ్ వెల్కమ్ టు వన్ మోర్ మై బిజినెస్ బ్లాగ్. ఇది నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్లో ఒక రూమ్ సెలెక్ట్ చేసుకున్నాను ఇంట్లోనే. సో ఇంట్లోనే సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ టైం స్టాక్ తెచ్చాను. 4 lakhs వర్త్ దుపట్టాస్ హ్యాండ్ ఓవెన్వి ఒక రూమ్లో ఇలా ఇలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఫ్రేమ్స్ పెట్టి మంచి ఫ్యాబ్రిక్స్ పెట్టి కొన్ని స్టాండ్స్ తీసుకున్నాను అమెజాన్లోనే. వాటికి ఇలా డిస్ప్లే చేశాను. ఫస్ట్ కస్టమర్ నా ఫ్రెండ్ వచ్చింది. తను ఒక తెలియ రుమాల్ పర్చేస్ చేసింది. నేను బోనీ చేస్తాను ఫ్రెండ్ అనేసి. ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇలా మ్యానిక్విన్ పెట్టేసుకొని దుపట్టాస్ అన్నీ ఇంట్లోనే సెట్ చేసుకున్నాను. సో ఏం చేస్తుండే అంటే నేనే వేసుకొని ఫోటోషూట్ చేస్తుండే. నేనే రెడీ అయ్యి నేనే దుపట్టాస్ నా పైన వేసుకొని మ్యాచింగ్ గార్మెంట్స్ వేసుకొని డైలీ అలా ఫోటోషూట్ చేస్తుండే. కాకపోతే ఏంటి అంటే అప్పటికి ఇంకా నాకు స్టాండ్స్ అవి తెలియదు అనమాట. సో నాకు ఒక హెల్పర్ కావాలనిపించింది. కింద వర్కర్స్లో ఎవరినైనా ఒకరిని పిలిపించుకొని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఐ ఆస్క్డ్ దెమ్ టు మేక్ ఫోటోషూట్. నేను వేసుకొని రెడీ అయ్యి ఫోటోషూట్ చేసేదాన్ని అనమాట. ఇంకా డైలీ కొన్ని దుపట్టాస్ అని కొన్ని సెలెక్ట్ చేసుకొని ఒక 5 దుపట్టాస్ ఇవ్వాలా అని సెలెక్ట్ చేసుకొని చేస్తుండే. ఇది మా హస్బెండ్ నా కోసం చేయించారు ఫ్లెక్సీ. సో ఇలా ఉండాలి, ఆయన అన్నీ కొంచెం ప్రొఫెషనల్గా ఇలాంటివన్నీ ఆయనే చేస్తుంటారు అనమాట. ఇది ఉండాలి అని ఆయన చేయించారు. నేను ఇంకా వచ్చి డైలీ 1 set ఆఫ్ కలర్స్ అండి. ఇవాళ రెడ్ కలర్ థీమ్, దానికి మ్యాచింగ్ అన్నీ రెడ్ కలర్ దుపట్టాస్ ఒక సైడ్న పెట్టేసుకొని బ్లూ కలర్ దుపట్టాస్ ఒక సైడ్న పెట్టేసుకొని అలా ఫోటోషూట్ చేసేది. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నేను గార్మెంట్ సెక్షన్ స్టార్ట్ చేద్దామని మెషిన్స్ తెప్పించుకున్నాను. సో శివరాత్రి రోజు స్టార్ట్ చేస్తాం మేము గార్మెంట్ సెక్షన్. కోల్కతా టైలర్ని హైర్ చేసుకొని. సో ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచి ఫ్యాబ్రిక్లో ఎలాంటి డిజైన్స్ చేయొచ్చు అని ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసిన డేస్ ఇవి. ఫస్ట్ స్టాక్ తెచ్చుకున్నాను, ఫోటోషూట్ చేశాను, తర్వాత మెషిన్స్ తెచ్చుకున్నాను, గార్మెంట్ సెక్షన్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్. తర్వాత ఇంకా నేను వేసుకోవడం నాకు చాలా రిస్కీ అనిపించింది. యాక్చువల్గా నేనే వేసుకొని ఎవరినో ఒకరిని ఊరికే ఫొటోస్ ఇవ్వమని అడిగి మళ్ళీ అవి ఎడిటింగ్ చేసుకొని నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. సో ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్, తను నా జిమ్మేట్ యాక్చువల్లీ. సో ఐ ఆస్క్డ్ హర్, యు ఆర్ లుకింగ్ గుడ్ కదా, కెన్ యూ హెల్ప్ మీ ఫర్ ద ఫోటోషూట్ అంటే వెరీ షూర్, ఐఎమ్ సో హ్యాపీ, నాకు ఇంట్రెస్ట్ ఇట్లాంటి వాటిలో అని షీ స్టార్టెడ్ హెల్పింగ్ మీ. సో మేము ఇద్దరం కలిసి ఫోటోషూట్ చేసేదన్నమాట. ఆ డేస్లో నేను చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ కార్డ్ సెట్స్, నైట్ సూట్స్, జీన్స్ టాప్స్, ఫ్యాబ్రిక్ అంతా వచ్చేసి మన ఫ్యాక్టరీలో పోయి గార్మెంట్ స్టిచ్చింగ్ కూడా మన దగ్గరనే కోల్కతా టైలర్ని పెట్టి. సో ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బటన్స్ అండి, క్లాత్ ప్రెస్ చేసిన బటన్స్. 2 pockets ఇచ్చాను చూడండి ఈ స్టైల్లోకి. ఇవన్నీ సోల్డ్ అవుట్, ఇప్పుడైతే ఇవేవి లేవు. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా నచ్చితే యూ కెన్ మేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ ఆస్క్ మీ. ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్న ఫ్యాబ్రిక్స్లో ఈ స్టైల్స్లో చేసి ఇస్తాను నేను కావాలంటే. అప్పుడు బాగా హార్డ్ వర్క్ చేసేది. అప్పుడు ఇన్ ద సెన్స్ నాట్ ఈవెన్ 2 years కూడా కాలేదు, 1 year అయిపోయింది అంతే. ఇవన్నీ 1 yearలోనే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇవి ఏవీ లేవు. బై గాడ్ గ్రేస్ మంచి రెస్పాన్స్ ఉంది. తీసుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ కస్టమర్స్ మంచిగా రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తారు. సో ఇప్పుడు గార్మెంట్ సెక్షన్ నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్నాను. రీసెంట్గానే మా బ్రదర్ది వెడ్డింగ్ అయిండే. నేను ఒక 4 months బ్రేక్ తీసుకున్నాను, వెడ్డింగ్ అరేంజ్మెంట్స్ అవన్నిటి కోసమని. మళ్ళీ గార్మెంట్ సెక్షన్ స్టార్ట్ చేయాలి. టైలర్ని ఫుల్ టైమ్గా హైర్ చేసుకోలేదండి. ఎప్పుడైతే నాకు వర్క్ ఉంటుందో అప్పుడే రమ్మన్నాను. లేకపోతే పిల్లలతోని మళ్ళీ ఫ్యాక్టరీ వర్క్స్తోని ఇది ఫుల్ టైం స్టిచ్చింగ్ అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మండే నుంచి మన టైలర్ అవైలబుల్గా ఉంటారు. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేయండి.